హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఈ మధ్యకాలంలో చూసిన ప్రదేశం ఏంటో చెప్పగలరా? మీరు ఈ మధ్యకాలంలో చూసిన ప్రదేశం ఏంటో చెప్పగలరా అని చెప్పడానికి ఇంగ్లీష్లో కెన్ యూ టెల్ మీ విచ్ ప్లేస్ యూ హ్యావ్ సీన్ లేటర్లీ? కెన్ యూ టెల్ మీ విచ్ ప్లేస్ యూ హ్యావ్ సీన్ లేట్లీ? మీరు ఈ మధ్యకాలంలో చూసిన ప్రదేశం ఏంటో చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ విచ్ ప్లేస్ యూ హ్యావ్ సీన్ లేట్లీ? నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఈ పుస్తకాలను లైబ్రరీ నుండి తీసుకువచ్చాను. నేను ఈ పుస్తకాలను లైబ్రరీ నుండి తీసుకువచ్చాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ బ్రాట్ దీస్ బుక్స్ ఫ్రమ్ దేర్ లైబ్రరీ. ఐ బ్రాట్ దీస్ బుక్స్ ఫ్రమ్ ది లైబ్రరీ. నేను ఈ పుస్తకాలను లైబ్రరీ నుండి తీసుకువచ్చాను. ఐ బ్రాట్ దీస్ బుక్స్ ఫ్రమ్ లైబ్రరీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా దూరం. ఇక్కడ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా దూరం అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఏ లాంగ్ వే టు గో ఫ్రమ్ హియర్ టు దేర్ హోమ్. ఇట్ ఈజ్ ఏ లాంగ్ వే టు గో ఫ్రమ్ హియర్ టు దేర్ హోమ్. ఇక్కడ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా దూరం. ఇట్ ఈజ్ ఏ లాంగ్ వే టు గో ఫ్రమ్ హియర్ టు దేర్ హోమ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తిరిగి కాల్ చేయండి. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తిరిగి కాల్ చేయడానికి అని చెప్పడానికి ఇంగ్లీష్లో కాల్ మీ బ్యాక్ వెన్ యూ గెట్ దేర్. కాల్ మీ బ్యాక్ వెన్ యూ గెట్ దేర్. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తిరిగి కాల్ చేయండి. కాల్ మీ బ్యాక్ వెన్ యూ గెట్ దేర్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఈ విషయంలో నాకు ఒక సాయం చేయగలవా? నువ్వు ఈ విషయంలో నాకు ఒక సాయం చేయగలవా అని చెప్పడానికి ఇంగ్లీష్లో కెన్ యూ హెల్ప్ మీ ఇన్ దిస్ మ్యాటర్? కెన్ యూ హెల్ప్ మీ ఇన్ దిస్ మ్యాటర్? నువ్వు ఈ విషయంలో నాకు ఒక సాయం చేయగలవని చెప్పడానికి ఇంగ్లీష్లో కెన్ యూ టెల్ మీ కెన్ యూ హెల్ప్ మీ ఇన్ దిస్ మ్యాటర్? నెక్స్ట్ వన్ ఈజ్ అతనిని కించపరచాలనే ఉద్దేశం నాది కాదు. అతనిని కించపరచాలనే ఉద్దేశం నాది కాదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ టు అఫెండ్ హిమ్. ఇట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ టు అఫెండ్ హిమ్. అతన్ని కించపరచాలని అనే ఉద్దేశం నాది కాదు. నెక్స్ట్ వన్ ఈజ్ వీలైనంత త్వరగా వీటిని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి. వీలైనంత త్వరగా వీటిని ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపోండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో గెట్ దెమ్ అవుట్ ఆఫ్ హియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. గెట్ దెమ్ అవుట్ ఆఫ్ హియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా వీటిని ఇక్కడ నుండి తీసుకువెళ్ళిపోండి. గెట్ దెమ్ అవుట్ ఆఫ్ హియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె చెప్పిన విషయం నాకు అర్థం కాలేదు. ఆమె చెప్పిన విషయం నాకు అర్థం కాలేదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ షీ సెడ్. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ షీ సెడ్. ఆమె చెప్పిన విషయం నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఖచ్చితంగా చెప్తున్నా అతను చెప్తుంది నిజం కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా అతను చెబుతుంది నిజం కాదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ యామ్ షూర్ వాట్ హీ సేస్ ఇట్ ఈజ్ నాట్ ట్రూ. ఐ యామ్ షూర్ వాట్ హీ సేస్ ఈజ్ నాట్ ట్రూ. నేను ఖచ్చితంగా చెప్తున్నా అతను చెప్తుంది నిజం కాదు. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు విజయం సాధించలేవని ఆశ వదులుకోవద్దు. నువ్వు విజయం సాధించలేవని ఆశ వదులుకోవద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ గివ్ అప్ హోప్ దట్ యూ వోంట్ సక్సీడ్. డోంట్ గివ్ అప్ హోప్ దట్ యూ వోంట్ సక్సీడ్. నువ్వు విజయం సాధించలేవని ఆశ వదులుకోవద్దు. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు అక్కడికి వెళ్ళి రావడానికి సమయం ఎంత పట్టింది? మీరు అక్కడికి వెళ్ళి రావడానికి సమయం ఎంత పట్టింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ యూ టు గెట్ దేర్.
హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ యూ టు గెట్ దేర్? మీరు అక్కడికి వెళ్ళి రావడానికి సమయం ఎంత పట్టింది? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ యూ టు గెట్ దేర్? నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడ ఏం జరిగిందో నేను చెప్పలేను. అక్కడ ఏం జరిగిందో నేను చెప్పలేను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ కాంట్ సే వాట్ హ్యాపెన్ దేర్. వాట్ హ్యాపెన్ దేర్, అక్కడ ఏం జరిగిందో నేను చెప్పలేను. ఐ కాంట్ సే వాట్ హ్యాపెన్ దేర్. నెక్స్ట్ వన్ ఈజ్ నా వల్ల నువ్వు పడిన బాధలకు నన్ను క్షమించండి. నా వల్ల నువ్వు పడిన బాధలకు నన్ను క్షమించండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ యామ్ సారీ ఫర్ ద ట్రబుల్ ఐ కాజ్డ్ యూ. ఐ యామ్ సారీ ఫర్ ద ట్రబుల్ ఐ కాజ్డ్ యూ. నా వల్ల నువ్వు పడిన బాధలకు నన్ను క్షమించండి. ఐ యామ్ సారీ ఫర్ ద ట్రబుల్ ఐ కాజ్డ్ యూ. ఐఎమ్ సారీ ఫర్ ద ట్రబుల్ ఐ కాజ్డ్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె నిన్ను చాలా ఇబ్బంది పెట్టిందని విన్నాను. ఆమె నిన్ను చాలా ఇబ్బంది పెట్టిందని విన్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ హియర్డ్ షీ గేవ్ యూ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్. ఐ హియర్డ్ షీ గేవ్ యూ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్. ఆమె నిన్ను చాలా ఇబ్బంది పెట్టిందని విన్నాను. ఐ హియర్డ్ షీ గేవ్ యూ లాట్ ఆఫ్ ట్రబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నాకు చేసిన మెసేజ్ నాకేం అర్థం కాలేదు. నువ్వు నాకు చేసిన మెసేజ్ నాకేం అర్థం కాలేదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డిడెంట్ అండర్స్టాండ్ యువర్ మెసేజ్. ఐ డిడెంట్ అండర్స్టాండ్ యువర్ మెసేజ్. నువ్వు నాకు చేసిన మెసేజ్ నాకేం అర్థం కాలేదు అని చెప్పడానికి ఐ డిడెంట్ అండర్స్టాండ్ యువర్ మెసేజ్. ఐ డిడెంట్ అండర్స్టాండ్ యువర్ మెసేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఆ బల్ల పైన ఉన్న బాక్స్ తీసావా? నువ్వు ఆ బల్ల పైన ఉన్న బాక్స్ తీసావా అని అడగడానికి ఇంగ్లీష్లో డిడ్ యూ టేక్ ద బాక్స్ ఆన్ ద టేబుల్. డిడ్ యూ టేక్ ద బాక్స్ ఆన్ ద టేబుల్. నువ్వు ఆ బల్ల పైన ఉన్న బాక్స్ తీసావా? డిడ్ యూ టేక్ ద బాక్స్ ఆన్ ద టేబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆ డైరెక్టర్ సినిమాను చాలా బాగా తీశాడు. ఆ డైరెక్టర్ సినిమాను చాలా బాగా తీశాడు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ద డైరెక్టర్ హ్యాస్ మేడ్ ద మూవీ వెరీ వెల్. ఆ డైరెక్టర్ సినిమాను చాలా బాగా తీశాడు. ద డైరెక్టర్ హ్యాస్ మేడ్ ద మూవీ వెరీ వెల్. ద డైరెక్టర్ హ్యాస్ మేడ్ ద మూవీ వెరీ వెల్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను సినిమాలో డబ్బింగ్ చెప్తూ ఉంటాను. నేను సినిమాలో డబ్బింగ్ చెప్తూ ఉంటాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ విల్ బీ డబ్బింగ్ ఇన్ ద ఫిలిం. ఐ విల్ బీ డబ్బింగ్ ఇన్ ద ఫిలిం. నేను సినిమాలో డబ్బింగ్ చెప్తూ ఉంటాను. ఐ విల్ బీ డబ్బింగ్ ఇన్ ద ఫిలిం. ఐ విల్ బీ డబ్బింగ్ ఇన్ ద ఫిలిం. నెక్స్ట్ వన్ ఈజ్ సినిమా బాగుంది మరోసారి చూడాలని ఉంది. సినిమా బాగుంది మరోసారి చూడాలని ఉంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ద మూవీ ఈజ్ గుడ్ అండ్ మస్ట్ బీ వాచ్డ్ అగైన్. ద మూవీ ఈజ్ గుడ్ అండ్ మస్ట్ బీ వాచ్డ్ అగైన్. సినిమా బాగుంది మరోసారి చూడాలని ఉంది అని చెప్పడానికి ద మూవీ ఈజ్ గుడ్ అండ్ మస్ట్ బీ వాచ్డ్ అగైన్. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు సినిమా మొత్తంలో ఆ ఒక్క సీన్ బాగోలేదు. నాకు సినిమా మొత్తంలో ఆ ఒక్క సీన్ బాగోలేదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డిడెంట్ లైక్ ద వన్ సీన్ ఇన్ ద హోల్ మూవీ. ఐ డిడెంట్ లైక్ ద వన్ సీన్ ఇన్ ద హోల్ మూవీ. నాకు సినిమా మొత్తంలో ఆ ఒక్క సీన్ బాగోలేదు. ఐ డిడెంట్ లైక్ ద వన్ సీన్ ఇన్ ద హోల్ మూవీ. నెక్స్ట్ వన్ ఈజ్ తుఫాన్ దాదాపు ఆగిపోయేటట్లు ఉంది. తుఫాన్ దాదాపు ఆగిపోయేటట్లు ఉంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ద స్టోమ్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. ద స్టోమ్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. తుఫాన్ దాదాపు ఆగిపోయేటట్లు ఉంది. ద స్టోమ్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. నెక్స్ట్ వన్ ఈజ్ భారీ భూకంపం అని న్యూస్లో చెప్తున్నారు. భారీ భూకంపం అని న్యూస్లో చెప్తున్నారు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ సెడ్ ఇన్ ద న్యూస్ దట్ ఇట్ ఈజ్ ఏ హగ్ ఎర్త్క్వేక్. ఇట్ ఈజ్ సెడ్ ఇన్ ద న్యూస్ దట్ ఇట్ ఈజ్ ఏ హగ్ ఎర్త్క్వేక్. భారీ భూకంపం అని న్యూస్లో చెప్తున్నారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.